श्रीगुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगदामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षलब्धैभवद् ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुंदप्रियां। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 13/9/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము దశమి రాత్రి 10:24 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది। పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:29 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతోంది। అలాగే అమృత ఘడియలు సాయంకాలం 4:45 నుంచి 6:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:36 నుంచి 1:25 వరకు, వర్జము ఉదయం 7:16 నుంచి 8:50 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:08 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి। ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకార క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉండే అవకాశాలు, రాజకీయ రంగంలో ముఖ్యంగా పదవి పొందుకునే అవకాశం కానీ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం వల్ల కూడా ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో సంపూర్ణ విజయం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, శుభకరమైన సంతాన వార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, మాతాపితృల సౌఖ్యత, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, శుభవార్త శ్రవణం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్టయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా ఆనందయోగం। ఈరోజంతా మీకు శుభకరంగా ఉండబోతోంది। వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారికి తొందరపాటుతనం వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం, అనవసరమైనటువంటి పనులలో జోక్యం చేసుకోవడం, తగుదునమ్మా అని చెప్పేసి అనవసర వ్యక్తులకి సలహాలు ఇవ్వడం, మీరు గౌరవాన్ని, పేరుని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం, అపాత్ర దానం చేయడం, పనికి మాలిన వ్యక్తులతో స్నేహము మీకు నష్టాన్ని కలిగిస్తుంది। ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లే ప్రయత్నం చేయకండి, దుర్మార్గపు మానవ మృగాల మధ్యలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించండి, అనవసరమైనటువంటి స్నేహితుల వల్ల నష్టం, కాస్త చనువుగా మాట్లాడినా అవతలి వాళ్ళు దానిని ప్రేమగా తీసుకోవడం, దుర్మార్గపు కొంతమంది పైత్య మతాల వారు అనవసరంగా మన పిల్లల్ని, ఆడపిల్లల్ని ముఖ్యంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది। కాబట్టి అటువంటి అనాగరికమైనటువంటి మతాలతో మనం ఉండకూడదు। అనాగరిక మతాలంటే వావి వరసలైనటువంటి మతాల వారితో మనం అనుబంధాన్ని పెంచుకోకూడదు, అది ఎప్పటికైనా ప్రమాదమే, పాముకి పాలు పోసినట్టే। కాబట్టి ఆడపిల్లలు చాలా జాగ్రత్త నుండి తల్లిదండ్రులని మభ్యపెట్టి స్నేహితుల యొక్క వలలో చిక్కుకొని వేరే మతం వాళ్ళతో అనవసర వ్యక్తులతో మనము చేసేటువంటి సరస సల్లాపాలు
వీడియో ద్వారా బయటపడతాయి, ప్రమాదాన్ని కలిగించే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. మత్స్యకారులకి ప్రమాదం. రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ భంగం. ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. పోలీస్ శాఖ, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ శాఖ, ఆర్డీఓ లాంటి వ్యవస్థల్లో లంచగొండలు పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవనం మానవమానానికి కారణం, అలాగే ప్రమాదానికి కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అనవసరంగా అర్ధనగ్న ప్రదర్శనలు, అలాగే అనవసరంగా పబ్ కల్చర్లు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రేయసి ప్రియులు కానీ పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి ఏ పనైనా మీకు ప్రమాదాన్ని, జీవితాన్ని నాశనం కలిగించే అవకాశం ఉంటుంది. ఇది నా మాట వినకపోతే చాలా ప్రమాదంలో పడతారు. ఇవాళ మీకు లేని మచ్చని తెచ్చుకునే అవకాశం, కుటుంబ పరువుని భంగం కలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ చదువు పెట్టండి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకు కానివ్వండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాన్ని పొందిన అవకాశం. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. అనవసరపు గర్భస్రావ ప్రయత్నాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. విదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి, లేదా మీరు స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు. మరి ఏమి చేయాలి? భగవద్గీత పారాయణం ఉత్తమము. 5 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే బుధగ్రహ అష్టోత్తరం చదువుకోండి. శుక్రుడి యొక్క అష్టోత్తరం చదవండి. ఆకుపచ్చ మరియు తెలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఒక్కళ్ళకి కనీసం అన్నదానం చేసే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:02 వరకు, తిరిగి 12:47 నుంచి 1:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితం అద్భుతంగా ఉన్నాయి. ఆనంద యోగం, అదృష్ట యోగం, రోగనాశనం, రుణ విమోచనం, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి అనుకూలవంతమైన శుభస్థితి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాదుల లాభం, విద్యార్థులకు అనుకూలత, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయాన ప్రయాణం, విదేశాలు ఉన్న వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, స్వదేశంలో కూడా పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ సహకారం అందుకునే అవకాశం కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అనుకూలవంతమైనటువంటి కోర్టు సమస్యలు మీకు అనుకూలంగా మారే అవకాశం, బంధువుల మధ్య, సోదరుల మధ్య సఖ్యత బాగా ఉండడం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. కళాకారుల, క్రీడాకారుల వృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అమోఘమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, చేతి నిండా ధనం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మంచి మాట తీరుతో కార్య విజయాన్ని సాధించుకునే అవకాశం, సంపూర్ణమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు.
విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గును పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభ, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో మంచి అభివృద్ధి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో ఉన్నతమైన స్థిరమైనటువంటి గృహయోగం కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూల దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా శుభకార్య సంబంధ చర్చల్లో సఫలత, సోషల్ మీడియా సాటి డెనిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభం పొందుకునే అవకాశం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆలోచన విధానం, ఆర్థిక లాభం, అంటే ఆలోచన విధానంలో మంచి ఆలోచన వల్ల ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో స్నేహం మీకు మంచి లాభాన్ని శుభయోగాన్ని, అలాగే కుటుంబ సౌఖ్యాన్ని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వైభవమైనటువంటి ఒక ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు. విశేషమైనటువంటి కార్యాచరణ చేసే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వరకు అభివృద్ధి, కార్య పట్టుదల, ఆ పట్టుదల వల్ల కార్యసిద్ధి పొందుకోవడం, రుణ విమోచనాన్ని రోగనాశనాన్ని పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యా అభివృద్ధి పొందుకోవడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, పదవి లభించే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి, రైతన్నులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకుని సాధించే అవకాశం, కోర్టు వివాదాల సమసిపోవడం, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలత, విద్యా ఉద్యోగ ప్రాప్తి బ్రహ్మాండం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభత. ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పండగ వాతావరణంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం. అనవసరంగా వాగ్దానం చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు అధిక ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే పరీక్ష నష్టం, మీ పరీక్ష మీరు రాస్తే చాలా లాభాన్ని పొందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత ఉంది, కాకపోతే నచ్చినటువంటి ఉద్యోగం రాకపోవచ్చు. వచ్చిన ఉద్యోగాన్ని ప్రేమించే ప్రయత్నం చేయండి. తర్వాత మనం 6 మాసాల తర్వాత ఉద్యోగం మార్పు పొందుకోవచ్చు. ప్రస్తుతానికి ఈరోజు ఉద్యోగ లాభం ఉంది, కానీ మనసుకు నచ్చకపోవచ్చు, లేదా ఇంకొక దగ్గర వేరే ప్రాంతంలో ఉద్యోగం రావచ్చు. తప్పకుండా యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ ఒక 5-6 మాసాల తర్వాత ఉద్యోగం మారే ప్రయత్నం చేద్దాం. కంగారు ఎందుకు పడాలి? ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? ఆలోచన చేయండి. అలాగే కళాకారులు క్రీడాకారులకి సినిమా రంగంలోను రాజకీయ రంగంలోను తొందరపాటుతనం మంచిది కాదు. ముఖ్యంగా కళాకారులు విదేశాల్లో కళా ప్రదర్శన అనగానే తొందరగా వాళ్ళకి అడ్వాన్స్ మీకు రావడం కన్నా వాళ్ళకి ఎదిరించి వీసా కోసం అని చెప్పేసి డబ్బులు వృధా చేసుకునే అవకాశం ఉంది. అటువంటి వాటికి దూరంగా ఉండండి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడకండి.
మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతోమి వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం. ఎట్టి పరిస్థితులు కూడా లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. వాళ్ళ అనవసర వ్యక్తులకి ఎట్టి పరిస్థితులు కూడా కుటుంబ రహస్యాన్ని చెప్పకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అనవసరపు మరకలతో బయటికి వెళ్ళకూడదు. అనవసర మరకలతో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి కుజ అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే జన్మ జాతకాన్ని తప్పక చూయించుకొని ప్రయత్నం చేస్తేనే చాలా మంచిదిగా చెప్పబడుతుంది. వీరికి 4, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులా రాశి వారికి ఆనందాది శుభయోగాలు, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, కుటుంబ తగాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారస్తుల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరువులకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అనుకూలమైన శుభస్థితి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వీసా సౌలభ్యం, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, అలాగే వీసా సంబంధ సౌలభ్యాలు, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభవంతమైన శుభతి, జ్యోతిష్య పండితులకి గౌరవము, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలవంతమైన, ఆనందకరమైన స్థితిగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధనయోగం, ధైర్యయోగం, వస్త్రలాభం, వాహన యోగం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ చర్చలు సఫలత, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, రాజకీయ నాయకులకు ఎదుగుదల, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, రైతన్నలకి మంచి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగం. వృత్తి, ఉద్యోగాదుల్లో అభివృద్ధి, విద్యార్థికి లాభం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వాన్ని మాత్రం చేయకండి. మిగతా అన్ని విషయాలు లాభాలు ఉన్నాయి. నా ఫ్రెండ్ అండి, నా బావమర్దండి అని వాళ్ళకి మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఆడపిల్లలు అనవసరపు మీ స్నేహితురాళ్ల వలలో చిక్కుకొని ఎలా ఉంటారంటే, మభ్యపెట్టి మిమ్మల్ని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ యొక్క అన్నలతోని మిమ్మల్ని చెడు మార్గంలోకి ప్రయాణించేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అదొక రకమైనటువంటి మత ఛాందసవాదుల యొక్క ప్రభావం. ఎట్టి పరిసినటువంటి ఉచ్చులో ఇరుక్కోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మించి గొంతు కోసేటువంటి రకమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. ఇది జరుగుతోంది. మనకి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. అటువంటివే పునరావృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆడపిల్ల ఎట్టి పరిస్థితులు కూడా మన ధర్మంలోంచి పక్క ధర్మంలోకి వెళ్ళకండి. మీరు విలక్షణమైనటువంటి
కత్తి పట్టే ప్రయత్నం చేయాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు, మానం మీదకి వచ్చినప్పుడు ఆడపిల్లల అవతల వాళ్ళ కంఠాన్ని చిదిమేసే ప్రయత్నం చేయండి. అది చాలా ధైర్యవంతమైనటువంటి లక్షణాన్ని నింపుకొని మన ప్రమాదాల నుంచి బయటపడి అవతలి వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేయాలి. అటువంటిప్పుడే ధైర్యంగా ఉండగలుగుతాం. ఉపోద్ఘాతం కాదు ఇది, నిజం చెప్తున్నాను, జాగ్రత్త. ఎవరికి కూడా పూచికత్తు సంతకాలు చేయకండి, అనవసర వ్యక్తులతో స్నేహం చేయకండి. ఈ రెండు విషయాలు దూరంగా ఉంటే వాళ్ళ మీకు ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, ఆత్మీయ కలయిక, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ లాభాలు, అలాగే వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, కుటుంబ తగాదాలకు అనుకూలమవడం, కోర్టు వివాదాలు మీకు శుభకరంగా మారడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సంఘంలో మంచి ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతుల వల్ల ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, భోగనాశనాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యాన్ని, ఇంట్లో ఏదన్నా శుభకార్య సంఘటనలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన శుభస్థితి, చాలా చక్కటి ఆర్థిక లాభాలు, వ్యాపార లాభాలు, అనేకమైనటువంటి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి శుభయోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అనుకూలత ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 2, 8 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన వ్యయము, అనవసరపు విలాసాల కోసం ఖర్చు చేయడం, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, లేనిపోని అనవసరపు ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగించడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టకాలంగా చెప్పబడుతోంది. అనేకమైనటువంటి మానసిక దౌర్భాగ్య స్థితి పొందుకునే అవకాశం కనపడుతోంది. తప్పుడు మార్గంలో వెళ్ళడం, అనవసరపు ప్రేమ కలాపాలు, మీ యొక్క జుగుప్సాకరమైన ఫోటోలన్నీ కూడా షేర్ చేసుకుని బయటపడడం, దానివల్ల కుటుంబ పరువుకి భంగం, అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇతరుల వల్ల మోసపోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. బాబోయ్ భయపెట్టేస్తున్నారు మమ్మల్ని, ఇంత భయపెడుతున్నారా, పక్కా ఒక ఆయన మాకు శర్మ గారు మంచివారు, ఆయన మంచి చెప్పాడు, బాగుందని చెప్పాడు, సంతోషం, నేను కాదనట్లేదండి. ఈ రోజు మీకు వ్యయస్థ చంద్రుడి దోషం వల్ల ఆర్థిక నష్టం, మౌనంగా లేకపోవడం వల్ల మాట పడడం, అలాగే మానసికమైనటువంటి వికల్పాలు పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు నష్టం. వ్యాపారంలో కన్స్ట్రక్షన్, విద్యాలయ సంబంధ వ్యాపారాలు బాగా ఉన్నాయి, కానీ మద్యపాన వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారాలు, ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి వ్యాపారాలు నష్టాన్ని పొందుకునే స్థితి కనపడుతుంటాయి. ఉద్యోగ సంబంధ వ్యాపారాలు నష్టపోతారని చెప్పారు. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా ప్రమాదం, రైతులకు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడండి. వివాహ సంబంధమైనటువంటి వాటి నుంచి మీకు తప్పుడు సమాచారం, అంటే మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేయబడడం వల్ల పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఉద్యోగాన్ని బెంచ్ మీదకి మార్చుకోవడం లాంటిది కనబడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్త. విద్యార్థుల మీద ఆధారపడకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి పనులు వాయిదా పడే అవకాశం, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వలల్లో చిక్కుకునే ప్రయత్నం చేయకండి, ప్రమాదాన్ని పొందుకోకండి. డెలివరీ అయ్యేటువంటి వ్యక్తులు అనవసరంగా సి సెక్షన్ కి వెళ్లే ప్రయత్నం చేయకండి. నార్మల్ డెలివరీకే మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. దానివల్ల మంచి ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైన చికాకులకి ఎక్కువగా కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ చికాకులకి మీరు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఒంటరిగా ప్రయాణం చేయకపోవడం కూడా మంచిది చెప్పబడుతుంది. ఆడపిల్లలు అనవసరపు మిత్రులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారు ఇదంతా కూడా భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే రాహుగ్రహ, శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి ఉదయం 9:54 నుంచి 11 గంటల మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 4:13 నుంచి 5:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి సుఖయోగము, శుభయోగము, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో సమాగమం,
ఆనందకరమైనటువంటి వివాహ సంబంధ సంతాన సంబంధ చర్చల్లో సఫలత, అటువంటి శుభవార్తలు వినే అవకాశాలు, గృహయోగము, స్థల లాభము, పొలము కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆర్థిక విశేషాల్లో లాభాలు పొందుకునే అవకాశం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ లాభం, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారాల అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఇంట్లో శుభకరమైన సంతాన వార్తలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టయోగం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్టయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి అంటే ఈ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం బలం కనబడుతోంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి తప్పకుండా లాభవంతమైన శుభస్థితి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, మడిజెట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి శుభయోగాల పరంపర. ఈరోజంతా మీకు శుభకర ఆనంద యోగం చెప్పవచ్చును. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యా పరిపూర్ణత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెట్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి ముఖ్యంగా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. లాభసాటి వ్యవహారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకాల క్రీడల లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు ఆనందకరమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.